హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. ఈరోజైతే నేను అందరికీ నచ్చే 2 రకాల స్పైసీ స్నాక్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. దానిలో ఫస్ట్ ఐటెం వచ్చేసి అందరికీ చల్లగా కొంచెం క్లైమేట్ ఉందంటే వెంటనే గుర్తొచ్చేది మిర్చి బజ్జీ. ఆ మిర్చి బజ్జీని కారం అనేది తెలియకుండా మంచి ఆలు స్టఫ్తో కొంచెం పులుపు మసాలా తగులుతూ చాలా వేడివేడిగా ఉండే మంచి స్టఫ్డ్ బజ్జీలు అనమాట. నెక్స్ట్ ఐటెము పిల్లలకి నచ్చే బ్రెడ్ బజ్జీ. వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ మంచి మిరపకాయ బజ్జీకి బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. చూడండి, ఈ బౌల్తో నేను శనగపిండి తీసుకుంటున్నా. ఫస్ట్ శనగపిండి, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అనమాట. ఇది దీనిలో వేసేసి బాగా మిక్స్ చేస్తున్నా. అలాగే ఒక స్పూను వామ్ అనమాట. చూడండి, ఈ మిగిలిన వామేమో నేను ఒక మసాలా లాంటిది ప్రిపేర్ చేస్తాను సీక్రెట్, దానికి స్టఫ్లో పెట్టడానికి అనమాట మిర్చిలో. ఇప్పుడు కొంచెం దీనిలో వేసేసాను వాము. అలాగే కాస్తంత కారం, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేస్తున్నా, ఎందుకంటే నేను ఆలూని స్టఫ్ చేసేటప్పుడు దానిలో కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయబోతున్నాను. అందు గురించి ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఇందులో వేసాను అనమాట. అలాగే కొంచెం బేకింగ్ సోడా ఉప్పు అనమాట, కాస్తంత వేసాను, చిటికెడు, కొంచెం ఎక్కువ అంతే. బాగా ఇవన్నీ మంచిగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా అంతా చక్కగా బ్యాటర్, దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. అది మిర్చికి పట్టుకోవాలి కదా, పచ్చిమిరపకాయకి, బజ్జీ మిరపకాయకి పిండి మరీ జారిపోకుండా చక్కగా దానికి అతుక్కునే కన్సిస్టెన్సీ అనమాట. మరీ పలుచగా కాకుండా కొంచెం దోశ దానికంటే కొద్దిగా చిక్కగా కలపాలి. ఇప్పుడు ఇది అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, దీనిలో కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేద్దాం. కొద్దిగా వేసుకోవాలి, ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. సో కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంది, మరీ ఎక్కువగా జారిపోకుండా ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయల్లో పెట్టడానికి ఒక మంచి మసాలా లాంటిది, చిన్న మసాలా లాంటిది రుబ్బుదాము. సో ఇప్పుడు మిర్చిలో స్టఫ్ చేయడానికి చిన్న మసాలాలు, ఇది ఏంటంటే సోంపు కొద్దిగా వేసుకుంటున్నాను రోల్లో. అలాగే కాస్తంత జీలకర్ర, ఎక్కువ కాదు, కొద్దిగా జీలకర్ర. అలాగే కొంచెం వాము, చూడండి కొంచెం వాము వేసాను కదా. ఇప్పుడు ఇది నల్ల ఉప్పు అనమాట, బ్లాక్ సాల్ట్, ఇది కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇది వేస్తే. ఫస్ట్ ఇదంతా పౌడర్ చేసేయాలి. దీన్ని పౌడర్ చేసిన తర్వాత చింతపండు కాస్తంత నానబెట్టాను, కొద్దిగా ఒక 2 ఇంచుల చింతపండు. ఆ చింతపండుని దీనిలో వేసేయాలి. ఇది కంప్లీట్గా రుబ్బిన తర్వాత ఇదంతా శుభ్రంగా పొడిలాగా చేసేసి ఆ తర్వాత వేసుకోవాలి. చూడండి నలిగింది చక్కగా, కచ్చపచ్చగా ఎలా నలిగిందో చూడండి. ఇప్పుడు దీనిలో మనం ఇదిగోండి కాస్తంత నీటిలో వేసాను అనమాట చింతపండు. దీనిలో వేసేస్తాను. వేసేసి ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి. ఈ చింతపండు అంతా మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా వచ్చేయాలన్నమాట. నీట్గా ఒక పేస్ట్ లాగా అయిపోద్ది. కాస్తంత వాటర్ వేస్తున్నా, స్టఫ్ చేసేటప్పుడు మనకి జారుడుగా ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట.
ఊరికే అయిపోతుంది, పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు దీనికి. చూడండి చక్కగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఊర్చేద్దాం. చూడండి బజ్జీ మిరపకాయలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఇది వేయాలి, స్టఫ్ కట్ చేసి పెడదాము. ఒక్కొక్క మిరపకాయకి చక్కగా డాగు పెట్టుకోవాలి ఇలాగా. చూడండి ఇలా కట్ చేశాను. దీనిలో ఇప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట. దీనిని లైట్గా ఇలా వేయాలి. చాలా పుల్ల పుల్లగా మంచి టేస్ట్ తగులుతుంది నోటికి, చాలా బాగుంటుంది. మనం ఈ గింజలు ఇవి తీయట్లేదు కదా, ఆ కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట ఇలా వేసుకుంటే. చాలా బాగుంటుంది. ఒక్కొక్క దానికి ఇలాగా కట్ చేసుకొని ఇది పెట్టేద్దాము. ఈ రకంగా కట్ చేసుకోవాలి. సో ఈ రకంగా ఒక్కొక్క దానిలో చక్కగా ఇది స్టఫ్ చేసేసుకుంటే మంచిగా పుల్ల పుల్లగా ఈ లోపల ఉన్న కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది చక్కగా. ఇప్పుడు మనం దీనిలో పెట్టడానికి స్టఫ్ ఆలు మిక్చర్ని తయారు చేద్దాము. దానికోసం నేను 2 పొటాటోస్ని బాయిల్ చేసి ఉంచాను. అది ఫస్ట్ మిక్స్ చేసి అప్పుడు దీనిలో స్టఫ్ చేయాలి, చూపిస్తాను. సో ఇదిగోండి బంగాళదుంప చక్కగా మెత్తగా ఉడికిచ్చేసాను. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసేస్తున్నాను అన్నమాట మంచిగా. ఫస్ట్ ఇలా ముక్కలు ముక్కలుగా కొంచెం చితక్కొట్టేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత దీనిలో కాస్తంత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, ఆల్రెడీ మనం దానిలో కూడా వేసాం కదా, చూసుకొని లైట్గా వేయాలి. నెక్స్ట్ కారం కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా వాము, మరీ ఎక్కువ కాదు, వాము ఎక్కువైపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. కాస్తంత నల్ల ఉప్పు కొంచెం చిటికెడే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. వీటన్నిటిని కలిపి ఒకసారి మ్యాష్ చేయాలి. చక్కగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలో మళ్ళీ ఆనియన్ వేసుకోవాలి. నేను కట్ చేసి రెడీగా ఉంచాను. చూడండి ఇది అయిపోయింది కదా. ఆనియన్ ఒక గుప్పెడు మంచిగా చిన్న చిన్నగా కట్ చేసేసాను అనమాట. ఇవన్నీ దీనిలో వేసేసి కలిపేస్తాను. చాలా బాగుంటుంది ఇది స్టఫ్ పెట్టేస్తే. తినేటప్పుడు ఆ బజ్జీ మంట అనిపించదు, మనం మధ్యలోంచి అదేం తీయలేదు కదా గింజలు. ఆ కారం బ్యాలెన్స్ అవుతుంది దీని టేస్ట్తో. చక్కగా ఇలా స్టఫ్ చేసి బజ్జీ వేసుకుంటే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని ఒక్కొక్క మిర్చిలో మనం స్టఫ్ చేయాలి. ఒక వేలుతో ఇలా పట్టుకొని ఈ ఆలు మిక్చర్ ఉంది కదా, మనం మిక్స్ చేసిన ఆలుని చక్కగా లోపలికి ఎక్కువగా పైకి వచ్చేంతగా ఎంత పడుతుందో వీలైనంత వరకు ఈ చివరి వరకు మనం ఇలా చేయాలి, స్టఫ్ చేయాలి. ఇలా చూడండి వీలైనంత వరకు పెట్టేశాను లోపలికి. దీన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇవన్నీ కూడా అలాగే స్టఫ్ చేసేద్దాం. సో అన్నీ స్టఫ్ చేసేసి చాలా రెడీగా ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు మంచిగా పిండిలో డిప్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేయడమే. సో ఆయిల్ అంతా మంచిగా నీట్గా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందో లేదో. చూడండి పైకి వచ్చేస్తున్నాయి కదా అన్నీ.
మంచిగా ఆయిల్ హీట్ అయినట్టే. ఇవన్నీ ఒకసారి తీసేస్తున్నా పక్కకి. ఇప్పుడు దీనిలో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, ఇవి మన బ్యాటర్లో మంచిగా డిప్ చేద్దాం. డిప్ చేసి చూడండి ఇలా కాడతో పట్టుకున్నాను. చక్కగా దీనిలో మొత్తం పిండి అంటేలాగా దీన్ని డిప్ చేస్తున్నాను అన్నమాట. మొత్తం అంటాలి. కావాలంటే మనం బ్యాటర్ని గ్లాస్లో వేసి కూడా డిప్ చేసుకోవచ్చు. చూడండి మిర్చి చాలా పెద్దగా ఉంది కాబట్టి డిప్ చేయడం చాలా ఇదవుతుంది అన్నమాట. నేను బాగా దీని మీద నుంచి ఇలా వేసేస్తున్నా. వేసి ఇప్పుడు ఇది ఆయిల్లో వేస్తున్నా. స్లోగా వేసాను చూడండి. చక్కగా అది పైకి తేలుతుంది అన్నమాట. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని చక్కగా వేయించుకోవాలి. హైలో ఉంచకూడదు. ఉంచుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చక్కగా వేగిపోయింది. మంచి రంగు వచ్చింది చూడండి. దీన్ని ప్లేట్ మీద దాని మీద వేసుకోవాలి. టిష్యూ పేపర్స్ కానీ అట్లా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. తీసేసాను. అలాగే మిగతావన్నీ కూడా వేయించేసిన తర్వాత చూపిస్తాను. సో వేడివేడిగా బజ్జీ స్టఫ్డ్ ఆలు బజ్జీ రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని జల్లి అలాగే హోమ్ మేడ్ చాట్ మసాలాని పైన ఇలా జల్లి మా వాళ్ళకి ఇచ్చానమాట. నిమ్మకాయ బద్దతో నిమ్మకాయని చక్కగా వాటి మీద నుంచి పిండేసుకొని మా వాళ్ళు చకచకామని తలా ఒకటి లాగిచ్చేశారు వేడివేడిగా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పండక్కి అందరూ వస్తారు కదా, ఫ్యామిలీ అందరు కలిసి చక్కగా వంటలు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే సెకండ్ రెసిపీని కూడా స్టార్ట్ చేసేద్దాము వెంటనే. సో ఇప్పుడు ఇదే బ్యాటర్ ఇంకా మిగిలింది. దీనిలో బ్రెడ్ వేస్తున్నాను. బ్రెడ్ బజ్జీ చూడండి ఇలానే డిప్ చేస్తున్నా. బ్రెడ్ని చక్కగా డిప్ చేసేసి 2 ఫింగర్స్తో ఇలా పట్టుకొని జస్ట్ ఇలా 2 ఫింగర్స్తో పట్టుకొని ఆయిల్లో వేసేస్తున్నా నిదానంగా. కాస్తంత బ్యాటర్ ఉందని చెప్పేసి దీనిలో వేస్తే ఆలు కూడా వేసుకోవచ్చు, లేదంటే వంకాయ అది కూడా వేసుకోవచ్చు. జాగ్రత్తగా వేసుకోవాలి, విరిగిపోతుంది. లేదంటే ఇది బ్రెడ్ విరిగిపోద్ది. విరిగిపోకుండా చక్కగా వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి చక్కగా టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా కాలేదాకా వేయించుకోవాలన్నమాట. సో ఫైనల్గా బ్రెడ్ బజ్జీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్తో వేగిపోయింది. ఇది కూడా రెడీ అయిపోయింది. దీని మీద కూడా మంచిగా చిన్నగా ఉల్లిపాయలు వేసి మంచి చాట్ మసాలాని పైనుంచి అలా జల్లేసి చేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి వెంటనే ఈ 2 రెసిపీస్ని. ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్లో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయంగానే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.
నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.